తక్కువ ఖర్చులో ఎక్కువ గోల్డ్. జూబ్లీ హిల్స్ నుంచి వైజాగ్ వరకు ముకుంద జ్యువెలర్స్ గోల్డ్ హంగామా. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 23న జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు ప్రచారంలో మునిగి తేలుతున్నాయి. డీఎంకే, అన్నా డీఎంకే వంటి ప్రధాన పార్టీలతో పాటు హీరో దళపతి విజయ్ కూడా ఈసారి ఎన్నికల బరిలో నిలిచాడు. టీవీకే పార్టీ తరపున ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటించారు విజయ్. మరోవైపు సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా పలువురు ప్రముఖులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ క్రమంలో ప్రముఖ హీరోయిన్ వాణి భోజన్ తన మద్దతు టీవీకే అధినేత విజయ్కే అని ప్రకటించింది. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె పలు ఆసక్తికర విషయాలపై స్పందించింది. ఈ సందర్భంగా ఏ హీరోతో నటించాలని కోరుకుంటున్నారన్న ప్రశ్నకు వాణి భోజన్ ఇలా ఆన్సర్ ఇచ్చింది. నేను హీరో విజయ్ దళపతికి వీరాభిమాని. ఆయన పక్కన హీరోయిన్గా నటించాలన్న కోరికుండేది. కానీ ఇప్పుడు విజయ్ నటనకు స్వస్తి చెప్పారు. రాజకీయాల్లో అడుగు పెట్టడంతో విజయ్తో నటించే అవకాశం నెరవేరలేదు. అయితే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయడాన్ని నేను స్వాగతిస్తున్నాను. విజయ్ తమిళగ వెట్రి కలగం పార్టీని స్థాపించడం సంతోషకరమని వాణి భోజన్ చెప్పుకొచ్చింది. ఇక టీవీకే విజయ్ పార్టీలో చేరే ఆలోచన ఉందా అన్న ప్రశ్నకు వాణి భోజన్ స్పందిస్తూ, నాకు విజయ్ అంటే అభిమానం. అవకాశం వస్తే ఆయన పార్టీలో ఖచ్చితంగా చేరుతారు. ఎవరేమనుకున్నా ఈ ఎన్నికలో నా మద్దతు మాత్రం విజయ్కి అని తేల్చి చెప్పేసింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా తమిళనాడులో స్టార్ హీరోయిన్గా వెలుగొందుతున్న వాణి భోజన్ తెలుగు ఆడియన్స్కు కూడా పరిచయమే. ఓమై కడవల చిత్రం ద్వారా కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన ఆమె మహాన్, మిరన్ తదితర డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్కు పరిచయమైంది. కొన్ని వెబ్ సిరీస్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక డైరెక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన మీకు మాత్రమే చెప్తా అనే తెలుగు సినిమాలోనూ హీరోయిన్గా చేరేసింది. ప్రస్తుతం ఈమె వలై అనే చిత్రంలో అథర్వకు జంటగా నటిస్తోంది. గ్యాంగర్స్ అనే మరో మూవీలోనూ యాక్ట్ చేస్తోంది.